ఆమె ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే కనుక, ఇప్పుడు ఆ గ్రామంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి, ఆ గ్రామంలోకి వెళ్ళి నేను చేసినవి నాతో చెప్పిన వాడిని చూడటానికి రండి. ఆమె జీవితం మారిపోయింది, ఆమె బ్రతుకు మారిపోయింది, ఆమె జీవిత విధానము మారిపోయింది. ఈ 100వ రోజు ఆ పూడిపోయిన బావుల్లో వచ్చిన నీరు, మూతబడిన ఆ బావులు మళ్ళా పరిశుద్ధాత్మదేవుడు రీఓపెనింగ్ చేసిన తర్వాత ఆ నీళ్ళు ఎప్పుడైతే నువ్వు తాగుతావో, ఆ నీళ్ళు ఎప్పుడైతే తాగుతావో నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. అప్పుడు అనుకోవచ్చు, నేనొక పనికి మళ్ళీ దాన్ని, నా మాట ఎవరు వినరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పగలను, నా మాట ఎవరు వింటారా? కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉన్న మాట అదే. నా జీవితంలో కార్యము జరిగితే, నా బ్రతుకు బాగుంటే, నా కుటుంబం ఎలాగుంటే కనుక నేను ఎవరికి చెప్పినా వింటారు, కానీ నా జీవితం ఎలా ఉంటేలాగా అనుకుంటూ ఉంటా. చాలా సందర్భాల్లో ఈ సమర స్త్రీ ఆ రీతిగా అనుకోవాలా. ఆమె అంటుంది, నేను చేసినవి నాతో చెప్పిన వాడిని చూడ్డానికి రండి. హల్లెలూయా.